వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా గార్డెన్లో మామిడి చెట్టు అయితే మీకు చూపిస్తున్నాను. మామిడి చెట్టు అయితే చాలా కాయలు అయితే కాసింది. ఇంతకుముందు అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను, మా గార్డెన్ వీడియో. కానీ అప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ కాదు కాబట్టి మామిడికాయలు అయితే లేవు. ఇప్పుడైతే చాలా మామిడికాయలు అయితే కాసినాయి, ఇప్పుడు సీజన్ కాబట్టి. మామిడి చెట్టు అయితే చూపిస్తాను. నా వెనకాలే ఉంది చిన్న చెట్టు అనమాట. మేము చిన్నప్పుడు వేసిన 1 ఇయర్ అయితే కాయలేదు. చెట్టు నాటిన తర్వాత 1 సంవత్సరం కాయలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్న చెట్టు అప్పటి నుంచే చాలా కాయలు అయితే కాస్తుంది. ఇప్పుడైతే కొంచెం పెద్దదైంది కాబట్టి ఇంకా ఎక్కువ కాయలు కాసింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇదేనండి మా మామిడి చెట్టు. మామిడి చెట్టు అయితే చాలా చిన్నది. ఇది నేలకు అందేలాగానే కాయలు అయితే కాస్తుంది. చాలా చిన్న చెట్టు. మనం కింద కూర్చుంటేనే కాయలు అయితే అందేస్తాయి అన్నమాట. చూడండి ఎలా నేలకైతే తగులుతున్నాయో, నేలకు తగిలేలా అయితే అయిపోయినాయి అన్నమాట. ఈ పూత అయితే చాలానే పూసింది, కానీ మేము మందు కొట్టకపోవడం వల్ల, అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ కాబట్టి మేమైతే మందు అయితే ఏం కొట్టలేదు చెట్టుకి. అందుకని కొన్ని కాయలు అయితే పుచ్చిపట్టి రాలిపోయినాయి అనమాట. పెద్ద అయిన తర్వాతే రాలిపోయినాయి, కుళ్ళిపోయి. మిగిలిన కాయలు అయితే ఇవి. చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇవైతే ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ కాయలు పచ్చడి కాయలంట. ఇవి ముగ్గునా సరే చాలా పుల్లగా అయితే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు చాలా పెద్దగానే కాస్తాయి. ఈసారి కొంచెం చిన్న సైజు అయితే అయినాయి, ఎందుకంటే ఎక్కువ కాయలు ఉన్నాయి కదా చట్నీ, అందుకని కొంచెం చిన్న సైజులో అయితే ఉన్నాయి కాయలు. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా కాయలు అయితే కాస్తున్నాయి. మ్యాంగో సీజన్ కాబట్టి మేమైతే పచ్చడి పట్టుకున్నప్పుడు అయితే తప్పకుండా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను, ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు. మా గార్డెన్లో ఈ ఫ్రూట్సే కాదు, ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో షేర్ చేశాను. మా గార్డెన్లో చాలా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి సపోటా కాయలు కూడా చాలా కాసినాయి. మేము కొన్ని కాయలు అయితే కోసేసాము, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. సపోటా కాయలు అయితే మీకు చూపిస్తాను. చూడండి సపోటా చెట్టు కూడా. మామిడి చెట్టు అయితే చాలా కాయలు కాసింది, కానీ పిల్లలు చాలా మటుకు కాయలన్నీ కోసేసారనమాట చిన్నపిల్లలు. ఇది కాంపౌండ్ హాల్ బయట వైపుకి అయితే చెట్టు రబ్బ
కొంచెం వాలే ఉంది. ఆ రబ్బన అయితే చాలా కాయలు కాసినాయి. కాయలన్నీ పిల్లలు కోసేసుకున్నారు. అక్కడక్కడ కొన్ని కాయలు అయితే ఉన్నాయి చూడండి. రబ్బ అయితే కాంపౌండ్ హాల్ బయటకైతే ఉంది. అవి చేతికి అందేసిలా ఉన్నాయి కదా చిన్నపిల్లలకు కూడా. అందుకని చాలామంది పిల్లలు అయితే కాయలన్నీ కోసేసారు. చిన్నపిల్లల్ని ఏమంటాం, మనం ఏం అనలేం కదా. మా గార్డెన్లో ఫ్రూట్సే కాదు పూల మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. గులాబీ మొక్కలు, మందార మొక్క, ఇంకా మల్లెపూల మొక్క కూడా ఉంది. ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి చాలా పూలు అయితే పూసింది. మల్లె మొక్క మంచిగా గ్రోతింగ్ ఇచ్చి పూలు ఎక్కువ ఎలా పూయాలి అని మీకైతే వీడియో షేర్ చేస్తాను. మా మల్లె మొక్క అయితే చాలా పూలు పూసింది ఫ్రెండ్స్. వీడియో అయితే తప్పకుండా చూడండి, మీకు షేర్ చేస్తాను, మీకు ఉపయోగపడుతుంది. మా సపోటా చెట్టు కూడా చాలా కాయలు కాసింది. ఇప్పుడు సీజన్ కదా, చాలా కాయలు కాసింది. కానీ అది చెట్టు పైకి అయిపోవడం వల్ల సగం చెట్టునే ముగ్గుపోయి పిట్టలన్నీ తినేసినాయి అనమాట. కొన్ని కాయలు అయితే మేము కోసుకున్నాము, ఇంకా మొగ్గలేదు అవి. ఇప్పుడైతే చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. సీజన్ కాబట్టి చాలా కాయలు అయితే ఉన్నాయి, పైకంటే ఉన్నాయన్నమాట రబ్బల్లో. ఇది సీతాఫలం అయితే మేము లాస్ట్ ఇయర్ రబ్బలు నరికేసాము. బాగా పెద్దగా అయిపోయిందని చెట్టు. రబ్బలు నరికేయడం వల్ల అది ఎక్కువ చిగుర్లు రాక ఒకే ఒక కాయ అయితే కాసింది. ఈ ఇయర్ అయితే మొత్తం చెట్టు నిండా అయితే పూత పూసేసింది. ఎన్ని కాయలు కాస్తాయో చూద్దాం మరి. చాలా పూత పూసింది, చెట్టు నిండా పోతే అన్నమాట. కనిపిస్తుంది కదా చూడండి, ఇవన్నీ పూతలే. చాలా బాగా పూసింది చెట్టు. మా గార్డెన్లో మామిడి చెట్టు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళిపోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.